హలో గాయ్స్, వెల్కమ్ టు ధనుష్ డైరీస్. ఇవాళ మేమైతే ఏడుపాయలు అమ్మవారి గుడికి వెళ్తున్నాం. తెలంగాణలోని మెదక్ జిల్లా పాపనపేట్ మండలంలో ఉంది ఈ ఏడుపాయల క్షేత్రం. పురాణాల ప్రకారం అర్జునుడి మన్వడు అయిన పరీక్షిత్ మహారాజు ఇక్కడే సర్పయాగం చేశాడంట. ఆ పవిత్రతను కాపాడడానికి పరమశివుడు ఆదేశంతో మంజీరా నది ఇక్కడ ఏడుపాయలుగా విడిపోయిందని చెప్తారు. ఈ ఏడుపాయలు మధ్యలోనే ఉంది ప్రసిద్ధ వనదుర్గా భవానీ ఆలయం. ఇక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసా? వర్షాకాలంలో మంజీరా నది ఉప్పొంగినప్పుడు అమ్మవారి పాదాలను తాకుతూ నీళ్లు ప్రవహిస్తుంది. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఏడుపాయల జాతర చాలా ఘనంగా జరుగుతుంది. లక్షలాది మంది వచ్చి ఈ పవిత్రత జలాలలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. మీరెప్పుడైనా వర్షాకాలంలో ఏడుపాయలు వెళ్ళారా? మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇంత నీళ్ళు వెనకాలే ఉంది కదా బే ఆఫ్ బెంగాల్. అరే మన ఊరు చెరువురా ఇది. పొద్దున్నే బేవర్స్గా ఎక్కువ అయిపోయారు అంతా.